ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సెలవీయగా. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సెలవీయగా. ఈ మాటలు సొలొమోనుతో దేవుడు సెలవిస్తూ వచ్చాడనమాట. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగూ మనవి చేశాను. అంటే ఇక్కడ మనము ఈ అధ్యాయంలో చదివినట్లయితే సొలొమోను ఎంతో జ్ఞానవంతంగా దేవుని అడిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అన్నమాట. సొలొమోను ఇలాగూ మనవి చేశాను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. సో అంటే ఎంత చాలా చక్కగా వారి తండ్రి అయిన దావీదు అనుసరించినటువంటి మార్గం ఎలాంటిదో దేవుడికి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. సో అంటే మా జీవితంలో నువ్వు ఇలాంటి గొప్ప ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు పరిపూర్ణ కటాక్షాన్ని అంటే మా ఎడల నువ్వు అగుపరుస్తూ వచ్చావు. ఈరోజు అంటే తన కుమారుడైన నన్ను కూడా నీవు రాజుగా ఉండటానికి నీవు ఈ మహాకృపను చూపి ఉన్నావని దేవునితో చెప్పినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. సో అంటే దేవుడు అడిగినటువంటి ఆ ప్రశ్నలకి సొలొమోను ఎంతో చక్కగా ఆన్సర్ చేసినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. నీ దాసుడునైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశంను తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటకి సొలొమోను కూడా చాలా జ్ఞానంగా దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అంటే దేవుని దృష్టికి అనుకూలమైన విషయాలు సొలొమోను అడుగుతూ వచ్చాడు. అంటే మంచి చెడ్డలు వివేచించినట్లు అంటే అలాంటి వివేకం గల హృదయాన్ని నాకు దయచేయ ప్రభా అని దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మన వాక్యంలో చదువుతున్నాం. సో ఆ మాటకి దేవుడు తనకి అడిగినది ఒక్కటైతే అన్ని విధాల దేవుడు సొలొమోను ఆశీర్వదించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంటే నువ్వు ఐశ్వర్యాన్ని ఘనత నిమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. చూసారు, అంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే ఇంకా ఏ రాజులకు లేనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను సో దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడైనాను ఉండడు. అంటే పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు, రాజుల్లో కూడా నీ వంటి వాడు ఒకడైనాను ఉండడు. అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు యొక్క అనుభవాలు సొలొమోను తన జీవితంలో మనం ఫాలో అయినట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. ఉదయకాలం దేవునికి అనుకూలమైన మనవిని మన జీవితంలో మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును కదా. అంటే దేవునితో ఎప్పుడైతే అలాంటి సంపూర్ణమైన అనుబంధాన్ని, సహవాసాన్ని సొలొమోను కలిగి ఉంటూ వచ్చాడు కాబట్టి దేవునికి అనుకూలమైన విధానంలో తను అడుగుతూ వచ్చాడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉంటే మనకిష్టమైనది మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదివితే, నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. సో దేవుని యొక్క నామమును బట్టి మనం అడుగుతూ వచ్చినప్పుడు, దేవునికి అనుకూలంగా మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడే స్వయంగా సొలొమోను ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. సో మన జీవితంలో కూడా దేవునికి ఇష్టంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు మనకు అవసరమైనది అడుగుమని దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, సో మనతో ముచ్చటించే దేవుడు. దేవుడు మన గురించి సో
దేవుని యొక్క వాక్యంలో మనం సెలవిచ్చిన రీతిగా మన పితరుల గురించి అంటే దేవుడు ముందుగానే ఆ సాక్ష్యాన్ని పలికినటువంటి దేవుడు కదా. మనము అనేక మంది గురించి దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం మనం కూడా అదే దేవుని కలిగి ఉన్నాం, మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం, వాగ్దానాలు నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నాం. కానీ కొన్నిసార్లు చాలా సందేహిస్తుంటాం, సంశయిస్తుంటాం, అనుమాన పడుతూ ఉంటాం. సో ఇలాగున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరలేవు. సొలొమోను లాంటి గొప్ప అనుభవం మన జీవిత అనుభవంగా మనం చేసుకొని దేవుని యొక్క వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్య. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సెలవీయగాని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. వారికి ఉన్న ప్రతి కష్టం, బాధ, ఇబ్బంది ప్రభు, వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు ఎరుగుదురు. వాటన్నిటిలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి మీరు మేలు చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.